గ్రామ దేవతలు ఆగ్రహిస్తే వ్యాపారంలోనే కాదు రాజకీయాల్లోనూ పతనం నిజమని మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి విషయంలో అక్షరాలా రుజువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓబులాపురం గనుల్లో ఉన్న సొంకలమ్మ దేవత ఆలయాన్ని కూల్చివేయాలనే ఆలోచన గాలి జనార్దన్ రెడ్డికి రావడమే ఆయన పతనానికి నాంది పలికిందని స్థానికులు చెబుతున్నారు. ఆలయాన్ని కూల్చివేయాలని, అక్కడ నిధులు విలువైన ఖనిజం ఉందని గాలి జనార్దన్ రెడ్డికి ఎందరో జ్యోతిషులు చెప్పారట. సొంకలమ్మ ఆలయం దగ్గరికి గాలి అనుచరులు వచ్చినప్పుడు స్థానిక భక్తులు అడ్డుకున్నారు. అయితే ఒకరోజు అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గాలి అనుచరులు మంది మార్బలంతో వచ్చి సొంకలమ్మ ఆలయాన్ని కూల్చివేశారు. మొదట ఆ గుడిని కూల్చివేయాలని గాలి జనార్దన్ రెడ్డి 4 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారట. తర్వాత కేరళ నుండి ఒక మాంత్రికుని తీసుకువచ్చి అమ్మను శక్తిహీనురాలను చేసి గుడిని పేల్చేశారనే వాదనలు కూడా ఉన్నాయి. ఆ గుడి కూల్చివేసింది 2006 సెప్టెంబర్ నెలలో. అయితే నాటి నుండి నేటి వరకు గాలి జనార్దన్ రెడ్డికి అదే నెలలో ఆపదలు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. 2010లో గాలి ఇంటి ఆరాధ్య దైవం మల్లేశ్వర స్వామి ఆలయ ధ్వజస్తంభం విరిగిపోయింది. ఆ తర్వాత 2011లో గాలి జనార్దన్ రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గాలికి ఆపదలన్నీ సెప్టెంబర్లోనే రావడం వెనుక సొంకలమ్మ దేవాలయాన్ని కూల్చివేసిన పాపమే అంటున్నారు. గాలికి సహకరించిన కొంతమంది వ్యక్తులు సెప్టెంబర్ నెలలోనే ప్రమాదాలకు గురై మరణించారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఆలస్యమైన న్యాయం గెలిచిందని సొంకలమ్మ భక్తులు అభిప్రాయపడుతున్నారు.